ఈరోజు నేను బయలుదేరి బయటికి వెళ్తుంటే మా ఆవిడకి ఒకటే కడుపు మంట. ఎందుకంటే ఈడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తాడా, ఏమైనా ఏదో పెంట పెడతానేమో అని చెప్పి ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా. అలాగే మా ఆవిడ కూడా నా మీద భయం భయం కదా, నమ్మకం లేదంటారనమాట. అది మ్యాటర్ ఏంటంటే ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు టెక్నికల్ మీట్ అని చెప్పేసి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైదరాబాద్లో వాళ్ళకున్న కస్టమర్లందరికీ ఇన్వైట్ చేశారు. అంత ఉచ్చకంగా ఎందుకు గుద్దలకెళ్ళి తీసుకెళ్తారు 2 కార్ల మధ్యలో వెళ్ళి సుల్లిగా. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ అలా సైలెంట్గా ఉన్నారు కదా, మనం కూడా ఏదో ఒకటి రాత్రి యాక్ట్ చేద్దామని చెప్పి అలా యాక్ట్ చేస్తున్నా. అంతకుమించి మనకి ఏ బొక్క రాదు. వీళ్ళలో చాలామంది ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు తాగదామనే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏదో నేర్చుకుందామని ఎవడో లేడు, ఎవడమ్మకుండా. మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు, ఎంత వేగంగా తాగేద్దామని చూస్తున్నారు. మా వాళ్ళు ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది పార్టీ అయితే. మా వాళ్ళు అయితే ఇంకా దూకుడే దూకుడు, మింగుడే మింగుడు. మేము 30 కిలోమీటర్స్ నైట్లో ట్రావెల్ చేసింది ఈ మందు కోసం, ఇది తినడం కోసం. అరే ఆగరా, అరే అరే ఈ చూడు ఎలా తీసుకొస్తున్నాడు, అరే ఈ ఆపేటట్లేడు ఈరోజు. మా వాడైతే తెగ తెచ్చేస్తున్నాడు మందు బీర్లంతా. మనం అయితే తింటారా ట్యాక్ చేస్తున్నాం అంతే. నేనైతే తాగలేదు ఈరోజు, నా ఫ్రెండ్సే తాగారు. కానీ ఎవడో నమ్మడు, ఎందుకంటే మన ముఖం వాళ్ళ దొంగ ముఖం తాగుబోతులా ఉంటుంది కాబట్టి. అదంతా యాపిల్ జ్యూస్ అది, కానీ చూసేటోళ్ళు ఏముందో మందు అనుకుంటారు. ఆ బీర్లు తీసుకెళ్తుంది కూడా నా కోసం కాదు, యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కోసం, వాళ్ళు తాగుతారని. చూడండి ఆ బీర్స్ అన్నీ మా ఫ్రెండ్సే తాగారు. ఆల్మోస్ట్ 23-24 చిన్న బీర్లు ఉంటాయి. మనం ఎదుగు ఆ డబ్బా. మా వాడైతే చూడండి బయటికి మందు తీసుకెళ్ళట్లేదని చెప్పి వాటర్ బాటిల్లో బీర్ పంపేసి బయటకు తీసుకెళ్ళి తాగేస్తున్నాడు డాడీ. అప్పటికే మా వాడు కొద్దిగా ఫుల్ అయిపోయింది. ఫోన్లో చూడండి ఆవిడకి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. మొత్తం పార్టీ అయ్యేసరికి నైట్ 11:30 అయిపోయింది. మరి ఆ టైంలో రిటర్న్ వెళ్తే కేపీహెచ్బీ దగ్గర రాకుండా వెళ్తామని హైదరాబాద్లో మేము అనుకున్నాం. మాకన్నా చాలామంది కరువు బిడ్డలు ఉన్నారు. ఒక్కొక్కడు 3,000 10,000 అంటారు బాబు.